బుద్ధితో పార్టీ ముఖ్యమంత్రి సభా సభ్యత్వంలో అందరూ ఉండగా ఏ విధమైన మరి గౌరవంగా లేకుండా అమర్యాదగా ఇష్టం వచ్చినట్టు తన ఇష్టం స్వీకరణ చేయడం చాలా అమానుషం. శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మా కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేయడం. అదేవిధంగా గత కేసీఆర్ మంత్రి ఉన్నప్పుడు మన రంగారెడ్డి గారిని చాలా మంది ఇదే విధంగా ఏ స్థితిలో కూడా ఉన్నది. కానీ ఎమ్మెల్యే ఆ సభ్యత్వాన్ని కోరుకుంటూ కాంగ్రెస్ ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. దళితుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఈ దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను. మా యొక్క మీద ఒక దళిత స్పీకర్ మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజానికి సిగ్గుచేటుగా ఉంది. ఈరోజు పార్టీ ఎస్సీల మీద ప్రేమ కూడా స్వాగతిస్తుంటే మాత్రం స్పీకర్ మీద వ్యాఖ్యలు చేయడం ప్రజలందరూ ముక్త కట్టంతో ఖండిస్తూ వెంటనే జగన్ రెడ్డి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని సమావేశాలలో స్పీకర్ అయిన మన ఎమ్మెల్యే రెడ్డి గారు అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో దీన్ని ఖండించడం జరుగుతుంది. అసెంబ్లీలో బుర్రకథలు సమస్యలు నేను మాట్లాడేది నేను ఎంత ఇష్టానుసారంగా జయశెట్టి గారి మా తల్లి మీరు మన దేశం మీరు కేసీఆర్ గారు మొదటగా దళిత ముఖ్యమంత్రి చెప్పి మీరు మాయమాటలు చెప్పి మీరు లేదా అదేవిధంగా మా ఎస్సీలకు చేస్తారని మీరు మాయమాటలు చెప్పి ఇంతవరకు గారు కూడా ఇళ్లలో గొప్పలు వేసారు. మంత్రిని పక్కన కూర్చొని పెట్టుకొని లేని కూర్చోలేదు. మా ఈరోజు మా గారు అసలు నిమ్మలంగా ప్రజల మీద ఇష్టానుసారంగా మా దళిత మాట్లాడి చాలా మేము దళిత ఇది వెంటనే శాస్త్రవేత్తలు రద్దు చేయాలని చెప్పి మా సంఘాలు